ఎటువంటి జీవము పాపం బగ్గ పుణ్యాత్ముడు అయ్యా అన్నదానం చేసాడు అతను బ్రతికిన రోజులు అన్నదానం చేశాడు దాన ధర్మం చేసిండు ఇది 4 రోజుల అంగడి ఇందులో మనము చనిపోయిన నాడు ఎంబటేది రాదు అని చెప్పి తాను కడుపు తిని 10 మందికి దానం చేసినటువంటి ప్రాణము మరి ఆయన పుణ్యాత్ముడు మంచి పుణ్యాత్ముడు ఊరంతా కూడా గలరించలేకైనా మంచోర్రా పాపంలో దానం చేస్తుండే మంచి మాట ఉండే అని చెప్పి అటువంటి ప్రాణం వచ్చిందో ఎవరు ఆయనకి అతనికి ఏ రకంగా మరి ఎవరోకములో చాలా అన్నదానం చేయు పుణ్యం ఉన్నతనికి ఎవరైతే చేశారో అటువంటి జీవం వచ్చారని అన్నావు కదా. అవునవును, అతనికైనా పుణ్యస్థలంలో ఆ యొక్క బహుశాల ఆ యొక్క పూల తోటలకు తీసుకువెళ్ళి మంచి పాల్పు వేసి దిండులు పెట్టి అతనికి పాదసేవ చేస్తూ పుణ్యస్థలంబు లోపల ముందుగా పరుపులు వేసి కాళ్ళు చేతులు ఒత్తుకుంటూ అప్పు చేయండి. అంటే అన్నదానం చేసి నరలోకములేమో కానీ మన యమలోకముల మాత్రము అతని పాదసేవ చేయాలి. పుణ్యాత్ముడు కదా, పుణ్యాత్ముడు కాబట్టి అదే 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 పాదసేవ అయితే అయ్యా ఇది పుణ్యాత్ముందేమో గిట్లా ఇంకొకటి పాపాత్ముడు ప్రారంభం వచ్చింది. ఎవరు అంటాడు పాపాత్ముడా పుణ్యాత్ముడా నాకు తెలియదు నువ్వు సెలవు దానికి పరిష్కారం ఏంటని చెప్తే నాకు తెలుసు. వారికి వీరికి పోరాటములు పొద్దుగా లేస్తే బాబా నిన్ను గిట్లని అని ఈడ ఎక్కి చెప్పు వాక్క అవి నిన్న సాడబట్టి కొడతాను అని మళ్ళీ ఓ అన్న నిన్ను సన్నం తిట్టలేడే నేను కళ్ళు బట్టి కాడ కూర్చున్నా ఇంత కూడా తీసుకుంటే అంటే విసుంటి ఏం లేని మాటలు సాడుగొట్టు మాటలు చెప్పి నీళ్ళ కాళ్ళ కయ్యం పెట్టాడు మన నవ్వుకుంటూ కూర్చుంటే కాళ్ళు తాగుతున్నాడు. అసలు ముండ కొడుకు ప్రాణం వచ్చింది. మరి ఎట్లా సెలవు దానికి పరిష్కారం ఏంది? వారికి వీరికి అటువంటి జీవం వచ్చేదన్నావు కదా.
ఇనుప స్తంభం ఎర్రగా కాల్చి ఈ యొక్క నోటితో అటు ఇటు మాటలు చెప్పాడు కదా ఆ ఇనుప స్తంభం ముద్దించుకోమని చెప్పి ముందుకు ఆ యొక్క ముళ్ళు కర్రల బట్టి ఎద్దలు ఏ విధంగా ఓడుస్తాడో ఆ విధంగా ఓడుచుకుంటూ బాధ అయ్యాడు. అంటే చిరుత కత్తుల నాలుక చీరుతూ అంటే చీటి తడలు అంటే ఆ నోట్లే ఊకే ఆడాయిడ ఆడికి అదే కదా ఆ నోట్ల కొత్త సున్నం నువ్వు మెత్తమన్నవా అన్నవా అయ్యా ఇంకొకటి ప్రాణం వచ్చింది ఏమిటి ఎటువంటిది అనగా భార్య విడనాడి పరసీల గోరినా భార్య విడిసబెట్టిండు తన భార్యను వదలి ఇంకొక ఆమె మీద మోహం ప్రేమ పెట్టుకున్నాడు. ఇక ఇంటికాడ ఏమైనా కొట్టుడేయమని దనక ఓడి వేయబట్టి ఇంకొక ఆమె స్త్రీ చేయబట్టి పరాశ్రీ వనిత ఇవి జరుగుతున్నాయి. ఇది అబద్ధం కాదు. ఇంట్లోనేమో ఉప్పాల పెళ్ళము ఆడనేమో సంతోషంగా ఉన్నారు. భార్యను విడనాడి పరాశ్రీలను కోరినటువంటి ముండకొడుకు అయ్యా వాడి ప్రాణం వచ్చింది. మరి ఆడి కూడా పరిష్కారం ఎట్లా ఏం చేసుడు ఏం కథ అగ్నిసాక్షిగా తాను తలంబ్రాలు పోసిన ఇన్పచరంలో బాగా ఏ విధంగా పరాశ్రీని ముద్దాడాడో ఏ విధంగా మాటలాడాడో వానికి ఇనుపై చెర్రాలు కాల్చి అరిచేతిలో పెట్టి అది 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 తెలుసు కదా తెలుసు కదా అయ్యా ఇవన్నీ కాదు ఇంకొకటి వచ్చింది ఏమిటి అంటే రాబో ప్రాణం ఎటువంటి అంటే తల్లిదండ్రులు సేవ తప్పక చేసి దుభక్షణ మహారాజు కుమారుడకు సంవత్సరానికి 4 రోజులు తక్కువగా ఇప్పుడు ఒక ఏడాది లగ్గం చేసుకొని 4 రోజులు తక్కువ ఉన్నది. ఆయన ప్రాణము మన యమలోకము రాబోవు అని ఆయన రాసిబడి ఉన్నది. అది కూడా స్వయముగా యమధర్మరాజు పోయి ఆ పిల్లగాడి ప్రాణం తీసుకొని రావాలన్నది. అయ్యా అయితే దుభక్షణ మహారాజు కొడుకట సత్యవ్రతుడు. వాడు కాదు కలకి వాడు కాదు కలలో నిద్రలో అబద్ధికమాడేవాడు కాదు కాదు. తల్లిదండ్రుల సేవ ఆయన కానీ చిత్రగుప్తుల అయ్యా మహాపరమ పాతకులకు దుర్మార్గులకు మీరు వెళ్తారు. మహాపుణ్యాత్ములకు పరమ పుణ్యాత్ములకు మేము సరసరిగా వెళ్తాము. పాపాత్మల ప్రాణం గురించి ఏమో భటులను వెళ్తాం, మేములను తీసుకువెళ్తాం, పాపాత్మల పంపుతాం. ఇక పుణ్యాత్మల ప్రాణం గురించి స్వయంగా యమధర్మరాజే దిగుతాడు స్పష్టంగా. నిజము కదా. మరి అక్కడ పుణ్యాత్ముడేనా? అవును. మరి పుణ్యాత్ముడు అయితే స్వామి నీవే వెళ్ళండి, మీ వెనకాల మేము సరేను. కానీ ఇప్పుడు రాబో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? గార్గేయ మహాముని అంటే ఆడిలో ఉన్నారు వాళ్ళు. సావిత్రేమో అని భార్య, సత్యవ్రతుడేమో ఆ పొల్లడు. ఆ పొల్లడి పాలన ఇప్పుడు 10 నిమిషాలలో రాబోనని బహుశా వాళ్ళు చెప్తున్నది. నిజమా? సరే మీరు ఇక్కడ ఏమస్తదనమున ఉండండి, సాక్షాత్తుగా నేనే వెళ్తాను. చిత్తము స్వామి చిత్తం. సరిగా వెళ్ళండి.
సాధ్వి సావిత్రి అతని భర్త ఈ యొక్క అడవిలోకి తల్లిదండ్రి పొలంలోకి వస్తారు. ఈ అడవిలోనే వాళ్ళని దొరికించుకుంటాం. సరే, ఇక్కడ ఒక వృక్షమై ఉంటాం. వాళ్ళు వచ్చే సమయం దాకా కాస్త ఉద్యానవనముకు వెళ్ళి మా తల్లిదండ్రులకైనా ఆకలి వేసే సమయం అవుతున్నది. ముందు ముందుకి వెళ్ళి వారికైనా ఒక 3 దినములకు సరిపోయిన పడవలు తీసుకొని వస్తాను. నీవైనా నవ్వుక్కడ ఉండండి అమ్మా. స్వామి, నీ వెంట నేను వస్తాను. అవును, నీ వెంబడి నేను వస్తాను. సరే అమ్మా, వెళ్దాం పదండి. చెలి చెలి ఉద్యానవనము తెరలాగనే వస్తాను. నీవైనా మా తల్లిని చూసుకుంటూ నీవైనా ఉండటమ్మా. నాకా దేవా దేవా అయినా ఇక్కడ మరి ఈ పలములు స్వామి నేను కొంగులో వేస్తాను. వచ్చారు. నేను అఘోరమైన పండ్లు కాస్తూ ఆ యొక్క ఫలం వృక్షముగా ఇక్కడ ఉంటాను. సాక్షాత్తుగా ఆ యొక్క పిల్లవాడి కళ్ళు నా మీద పడేటట్టు వేసి నా వద్దకు రాగానే వాడికైనా అగులు పుగులు తినిపిస్తాను. అప్పుడే సగం ప్రాణం పోతుంది. మొత్తం ప్రాణం తీసుకుపోవాలంటే ఈమె వెనవెంబడి ఉంటే నా ప్రాణం తీసుకుపోవడం నా వశము కాదు. ఒక తీరు కాకుండా ఒక తీరు ఈయన్ని జీవం తీసుకుపోయే సమయం అవుతుంది. సరే, ఇప్పటిదాకా కొన్ని పాములు కొట్టాను, కానీ ఈ మండకు ఒకే మండకు ఎన్ని ఫలాలు ఉన్నాయంటే చెప్పలేని ఫలాలు ఉన్నాయి. ఏమి అమ్మా, నీవు కొట్టద్దనగా నిన్న కొమ్మ కొట్టే సరికల్లా నాకనగా నిన్న మనసంతా అగులు బుగులు నా పానము దడదడైతున్నది కదమ్మా. భయము దోషనే బాధి నన్ను
గాని ఏమి నీకు చెప్పవలను నాకైనా గాని నడుద్దామన్నా కాలు తలపడుతున్నాయి. ఏమి చేయవలను? నేను ఎది విధము నడవలను? నాకు ఆలయముగా నిలువవశముగా తెచ్చేది నన్ను తాకి తెలియా. నాకు నడుద్దామన్నా కొమ్మ కొట్టేసరికల్లా కొమ్మ నా పైన పడ్డాది. అఘోరమైన తప్పిగా ఇస్తాను. అఘోరమైన ధూపగా ఇస్తాను. ఆమె జలముకు వెళ్ళగానే వీని ప్రాణం తీసుకుని వెళ్తాను. అమ్మా చెలి, నీవు నీళ్లు తీసుకొని వచ్చినా ఆ నీళ్లు తాగి ఇక్కడ నుంచి వెళ్దాము. కాస్త నువ్వు ఇక్కడ తాటకమన కోనేరు చూసి ఆ కోనేరు నుంచి కొన్ని నీళ్లు తీసుకొని వస్తావంటే నా తప్పి ఆడుకొని ఇక్కడ నుంచి వెళ్దామమ్మా. వారి జీవములు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడైనా నా పతి మాత్రము దాహం వేస్తుందని చెప్పి నాకు యాజ్ఞాపించాడు. అయినా సావిత్రి ఎక్కడికైనా వెళ్ళి కాస్త జలములు నేను త్రాగి అనుభవించి బ్రతకగలుగుతానని చెప్పిన భర్తలను నేను జలములకు వెళ్తున్నాను. జలము దొరకదు ఏమి నా భర్తకు
కనబడటం లేదే. నా భర్త సావిత్రి ఎక్కడ ఉన్నా కాస్త తెలవలు తెచ్చిన అనుభవించిన నా భర్త ఎంత ప్రాధాన్యపడ్డాడు. హంస పవన వాక్యములాలి నాదా ప్రాణేశ్వర ప్రాణవల్లభ దైవమా నాదా ప్రాణేశ్వర ప్రాణవల్లభ సావిత్రి కాస్త తెలవలు తెచ్చిన బ్రతిక జరుగుతానని చెప్పి ఇక్కడ మరణించినావా నాదా ప్రాణేశ్వర శ్రీపతే నేను నమ్మేమి కాయా శ్రీపతే నేను నమ్మేమి ఎన్నో దేవతలకు సురాది 33 కోట్ల దేవతలకు ముడుపులు వేశానే నా పతి ప్రాణంలో రక్షించమని ఎన్నో దేవతలకు బ్రతుకున్నాను. ఎందుకో ఈ అడవిలోకి వాలేనే, నా సుతన గోడింతా
వినకు. బ్రాహ్మణుడు చెప్పిన వినలేదు. నాకు సత్యవ్రతుడే కావాలి. ఆ సత్యవ్రతుడే నన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మా తండ్రి మాట, తల్లి మాట, ఎవరి మాట, గురి మాట, ఎవరి మాట వినకుండగా సత్యవ్రతుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈనాడు నా మాంగళ్య భాగ్యము ఈనాడు తెగిపోయింది. అయినా నేను ఏమని ఒక వెతుకుని తిరగాలి? దాని కాలుకుంటాం మంచిది కాదు, మరి దాని ఎలుకుంటాం మంచిది కాదని చెప్పి ఎందరూ నిందిస్తారు. కానీ ఇక్కడ చాలా హృదయం అతి మెరుస్తూ భయంకరమైనటువంటి స్వరూపం ఉన్నారు. ఇక్కడ భర్త భార్య పొలంలోకి వచ్చాము. ఈ పొలమును పోయిస్తుండగా నువ్వు ఇక్కడ కలిగి గాంధారి మాంధారి వ్యాలు కట్టిక చీకటి రాత్రులు ఇక్కడ ఉన్నావు. మీరు ఎవరు? నేను నీకు అగుపడ్డాను, ఎందుకంటే పరమ ప్రతివర్తవు కావునా నేను నీకు అగుపడ్డాను. అవును. ఇతడు మహాపుణ్యాత్ముడు కావున సాక్షాత్తుగా నేనే వచ్చాను. యమధర్మరాజు బాటోలాను అయినా ఈ యొక్క భటులను యమధర్మరాజు వద్ద ఉన్నటువంటి చిత్రగుప్తులు భటులు వస్తారు. జీవమును చూసుకుని వెళ్ళిపోతుంటే వారు వారే. మరి అతను వాళ్ళు ఎక్కడ దాచావు, భటులను ఎక్కడ దాచావు? సాక్షాత్తుగా నీవే వచ్చావంటూ రావు. యమధర్మరాజు రాడు, భటులు వచ్చి జీవాన్ని తీసుకుని వెళ్తారు. అవును, మరి వాళ్ళని ఎక్కడ దాచావు? సాక్షాత్తుగా మహాపుణ్యాత్ముడు కావున నేనే వచ్చాను. పరమ పాతకులకు మా యొక్క చిత్రగుప్తులు వస్తారు. మహాపుణ్యాత్ముడు తల్లిదండ్రి సేవ చేసిన వాడు, భక్తి భావము గల్లవాడు, దాన ధర్మము చేసిన వాడు కావున అతని జీవం కొరకు నేను వచ్చాను. మహాపుణ్యాత్ముడు కావున నేను వచ్చాను. నీ యొక్క భక్త జీవమును తీసుకొని వెళ్తున్నాను.
వెళ్ళు నీవు వెళ్ళు వెళ్ళు నాదు పురుషుడు పైన కోనలోను. నాదు పురుషుడు అయినా నేను సాక్షాత్తుగా యమధర్మరాజుని నీ పతి ప్రాణములు తీసుకుని వెళ్తున్నానని చెప్పి నువ్వు అంటున్నావు. అవును. నా పతిని మాత్రం నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు? నేను ఆకాశం గాయక మేఘాల నందు వెళ్తాను స్వామి, ఆ, నా పురుషుడే ఆ. నా భర్తనే తీసుకొని వెళ్తున్నావు. నా పురుషుడు ఏ త్రోవ మార్గం పట్టుకొని వెళ్తాడో ఆ త్రోవ మార్గం పట్టుకుని నేను వస్తున్నానయ్యా. నేను మేఘాలకి వెళ్తే మేఘాలకి వస్తావా? నేను కూడా మేఘమయందున వస్తాను. అది కాకుండాను ఆ, అగ్నిలో నుంచి వెళ్తాను. అగ్ని తగతగా అగ్ని లోపల నుండి వస్తాను నేను కూడా. అది కాకుండా ఆ, జలది లోపల మహాసముద్రం ఉంటది కదా, ఆ. ఆ సముద్రం మీద అడుగులేస్తూ నడుస్తూ వెళ్తాను. నేను కూడా సముద్రంపై అడుగులేస్తున్నాడు. ఆహా, వద్దు నిలువు నీకు ఇది బుద్ధి. అంతకాలమా? ఏ వద్దు నిలవు, నీకు ఇది బుద్ధి కాదే, వద్దు నిలవు. ఏ, నీకు బుద్ధి కాదే, వద్దు నిలవు. నా వెనువెంబడ వస్తానంటున్నావు కానీ అడుగడుగున ఎన్నో సర్పాలు, ఆ, ఎన్నో తేళ్ళు, ఉన్నా ఎన్నో మృగాలు ఉన్నా సరే. నా వెనువెంబడ రావాలంటే నీ వశము కాదు. ఆ, రాలేవు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వస్తాను. సకలమైన నాతో మాట్లాడరు. అయినా ధర్మరాజ ప్రకటిత ధర్మము ఎరిగిన వాడు, ధర్మ పీఠమయందున ఉండి ధర్మ పరిపాలన చేసేవాడు యమధర్మరాజు. అయినా యాజ్ఞ తప్పి మున్నటి బాలికవు నీకు న్యాయం ఒక చెప్ప కొడితే రక్తము, ఒక చెప్ప కొడితే పాలు. ధర్మ అధర్మం నా మును ముందర పుట్టి నాకు చెప్పడమా? ధర్మమేమి గుర్తెరిగి నావే ధర్మమేమి. గుర్తెరిగి నావే ధర్మమేమి. నిర్మలమైనటి ధర్మమార్గం. నిర్మలమైనటి ధర్మమార్గం. ధర్మమేమి గుర్తెరిగి నావే ధర్మమేమి. ఏ బాలిక మొన్న నా మును ముందర పుట్టి ధర్మ అధర్మముల గురించి నీవు అడగడమా? సాక్షాత్తుగా ఆ యొక్క సదాశివుడే అడగడు. ఒక సమయం నాడు సాక్షాత్తుగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అడగడు. సాక్షాత్తుగా ఆ యొక్క రాతల దొర ఎవరు? బ్రహ్మదేవుడే నాకు ఎదురు మాట్లాడాడు. నీవు నాకు ఎదురు మాట్లాడడమా? వెళ్ళు. స్వామి ఇతర పురుషుల ఎంబడి ఓడో. పతిని విడచేనే రొట్టెలిగరా.
కార్యం అనేది లేదు. ఆహా. ఇతర నా పతిని వదిలిపెట్టి ఒంటరికి నేను ఉండలేను. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, నా తల్లి చెప్పినది. ఎందుకంటే సత్యవ్రతని పెళ్లి చేసుకుంటే ఏడాదికి 4 రోజులు తక్కువ ఉన్నదనగా నీ ప్రతి మానవులు పోతాయని నా కన్నతని చెప్పినా నేను వినిపించుకోలే. మరి తప్పెవరిది? అయినా నా పతి నా దైవం. నా పతి ఏ మార్గంలో వెళ్తాడో నా పతిని వదిలిపెట్టండి, నీకు వందనములు చేస్తానయ్యా. సరే, నువ్వు అఘోరంగా ఏడుస్తున్నావు అవునండి. అనగా ఒక ఆవును బాధించరాదు అని చెప్పారు ధర్మసూత్రములు. ఒక ఆవును బాధించరాదు, ఒక చిన్న బాలకుణ్ణి బాధించరాదు, మూడవది వృద్ధులనగా ముసలి వాళ్ళను బాధించరాదు, కన్య పడచును అంటే ఆడశ్రీని చూసి ఆడది ఒకటే ఉన్నది ఏమైతుందని చెప్పి బాధించే వాళ్ళు మూర్ఖులు ఉన్నారు. అసలు ఆడదాన్ని కూడా బాధిస్తే మహాపాతకమై అన్నారు ధర్మరీతులు. మరి అమ్మా, నీవు అఘోరంగా ఏడుస్తున్నావు కానీ నీ భర్త జీవము తప్ప ఒక 3 వరాలు కోరుకోవిస్తాను. బరాబరవా ప్రసాదముల చేతనే ఈమ ధర్మరాజువై ఒక వరము చేత ఒక్క 3 వరములు ఇస్తాను. కోరుకున్నాను నీ భర్త జీవంపు తప్ప 3 వరములు కోరుకున్నాను, నువ్వు ఇచ్చేవాడు. అవును, అదేనా నిజం. చూడండి, మా తండ్రి అశ్వాపతి మహారాజుకు సంతానం లేదు. అంటే నేను ఒక్కగానొక పుత్రికను, బిడ్డను, కొడుకులు లేదు. నా తండ్రికి పుత్ర సంతానం ఇవ్వండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇగో నోరు గురిస్తున్నాను. ఇదిగో 100 కుమారులు మీ తండ్రికి. మరి మా అత్తమామకు, మా అత్తకేమో చెవులు కరణంలో అనగా చెవులు వినబడవు. మా మామకు నేత్రములు అనగా కన్నులు కనిపించు. రాజ్య భూభారము లేదు, శత్రువులు ఓడుకున్నారు. అడవి లోపల ఒక గుడిసె వేసుకొని బ్రతికి జీవిస్తున్నారు. ఆ పొలములు తినుకుంటూ పండ్లు ఫలాలు భుజిస్తూ అక్కడ బ్రతికి జీవనార్థము చూపిస్తున్నారు. కాబట్టి నా మామకు కర్ణములు చెవులు వినబడేటట్టు, నేత్రములు కనబడేటట్టు, రాజ్యం వచ్చేటట్టుగా అమ్మా బాలిక బాలిక మీ యొక్క మీ మామకు నయనములు, అదే విధంగా మీ అత్తకు కరణములుగా చెవులు, మీ రాజభూభారము వస్తున్నది. ఇదే మా యాజ్ఞ ఇస్తున్నాను. రాజా ఆకాశం నుంచి వెళ్తున్నాను, నేను వస్తాను. మేఘాలయం వెళ్తున్నాను, నేను మేఘముల యందు వస్తాను. అగ్నిలో నుంచి వెళ్తున్నాను, నేను కూడా అగ్నిలో జలదిలో వచ్చి వెళ్తాను. ఈ జలమును నుండి మోస్తూ నడుస్తూ వస్తాను. అతల సుతల మహస్తల పాతల యమతల పాతాల నగరం నుంచి వెళ్తాను. వస్తావా? ఒక్క మాట, అశ్వాపతి మహారాజుకు పుత్ర సంతానం ఇచ్చావు, 9 కూడా కొడుకులను. అవును, వారు రాజ్యంలో వారు బ్రతుకుతారు. సరే, మరి దుమచ్చాన మహారాజుకు నేత్రములు వచ్చాయి, అతని భార్యకు కర్ణములు అనగా చెవులు వినబడుతున్నారు. మన రాజ్యం వచ్చిన వారు భారతదేశంలో వాళ్ళే బతుకుతారు. అవును, నా బ్రతికేమిటి? నా బ్రతుకులు ఏంటండి అయ్యా? మరి నా ప్రసాదం ఏమిటంటే తినేటి అన్నం, భోజనం చేసేటువంటి ఆహారం. నా భర్తనివ్వండి. నేనేం చెప్పాను? నీ భర్తను తప్ప 3 వరములు కోరుకోమన్నాను, 2 వరములు కోరుకున్నావు. ఇంకేమైనా వరములు కోరుకో, ఇస్తాను. కానీ నాకు పుత్ర సంతానం ఇదిగో ఇస్తున్నాను. పో, ఏమనుకున్నావు? ఇదిగో నన్ను టైం అవుతుంది, వెళ్తాను. ఏమిటి సమరవతులైన సంతానం పొందవచ్చు. మనుషను కాను సభ్యులకు మగడులే. సభ్యులకు మగడు లేక పుత్ర సంతతి రీతి పొందవలదే. తమకు తెలియనిది ధర్మమా యమధర్మరాజా.
భాగ్యం అని నమ్ముకున్నంత వరకు ఆడదాని బ్రతుకు ఆడదాని తినం. కాకపోతే స్వామి నా భర్త నా జీవంని నా భర్తను నువ్వు తీసుకుని వెళ్తున్నా. మరి నా మొగడే నీ వెంట వస్తున్నా. నాకు మొగడు లేనిది నాకు కొడుకుని ఎట్లా కనుక్కున్నట్టు అది నువ్వు చెప్పాలి. అబ్బా అతని పాలకులు నన్ను చూసి అతని పడుతుంటారు. సాక్షాత్తుగా సాక్షాత్తుగా యొక్క బ్రహ్మ విష్ణు ఈశ్వరులే నన్ను చూసి అనుకుంటున్నారు. భూమి ఆకాశము దత్తరించుతారు. సూర్యచంద్రాదులు అని అనుకుంటున్నారు. కానీ ఒక్క మాట తొత్తరపడి 3 వరములు కోరుకోమంటే ఒక్క మాట తొత్తరపడి నీకు ఒక కుమారుని విస్తిపోనంటే నా భర్త లేనిది ఎట్లాగనల్లయ్యా అంటున్నది. అబ్బా కటకట కిటకిట. నా మగడే లేడు. నేను నా కొడుకుని ఎవరికి ఈ లోకంలో ఎవరికి కనుక్కున్నట్టు స్వామి ఆ ధర్మము నువ్వు చెప్పండి. నిజమా? ఇంత జ్ఞానము నీకు ఎన్నాడో కలిగే బాలం స్వామి ఒక్క మాట సాక్షాత్తు యమధర్మరాజు. కానీ సాక్షాత్తుగా నువ్వు భగవంతునితో సమానము యమధర్మరాజు అని నువ్వు అంటున్నావు. కానీ మీరు ఎవరు? నాకు ఆత్మ బాంధవుడు. నీవు మాట్లాడే మాటలు సూర్యనందన నీవు నాకు చుట్టము, నాకు చుట్టం అవుతాము. మీరు దేవతలు అంటున్నావు, నేను మానవ శ్రేణి. మరి నీకు నాకు చుట్టింకం ఎలా? నా యొక్క నేలిక తడబడుతున్నది. నేలిక మీద పదన లేదు. బలమున్నవాడు మాటలచే కట్లబడి పెట్టావు. అది కాక బలమున్నవాడు భూమిని గడపర తీసుకుని ఏ విధంగా తప్పుతాడో ఆ విధంగా ఒక్క మాట చూడండి. ఆ యొక్క పద్మినికి మిత్రుడు పాపరైతుడు అనగా మీ తల్లి ఎవరు? మా యొక్క తల్లి పద్మిని. పద్మిని నీకేం కావాలి? మా యొక్క తల్లి నాకు ఆయి కావాలి. సూర్యుడు మా యొక్క తండ్రి పాపరహితుడు. నాకు తాత. రుద్రలేసి ఎవరైతే సూర్య దర్శనం చేసుకుంటారో వాళ్ళు చేసిన మహాపాతకాలన్నీ తొలగిపోతాయి. అతని సూర్య భగవానుడు మా యొక్క తండ్రి. నాకు తాత. సూర్యనందన నీవు చుట్టమరీతి అంటే అంటే అశ్వారూపములు ఒక పద్మనంటే మహాప్రతివత మీ ఆయి. మీ తల్లి మా తల్లి మహాప్రతివత. ఆమె సుందరము సముదాయాన్ని చూడలేక సూర్యుడు ఏమని శపించాడంటే ఇంత చక్కని స్త్రీని ఏమైనా మోహంతకరం చేయకూడదని చెప్పి ఆ యొక్క సూర్యుడు ఇది తెలంగాణ స్త్రీ కావాలి, పొద్దున్నక అశ్వము కావాలని చెప్పి మా ఆయికి శపించినాడు. శపిస్తే ఆ యొక్క సూర్యుడు శపించిన తరువాత తెల్లందాకనేమో అశ్వము కావాలా, పొద్దున్నాకనేమో స్త్రీ. అంటే పొద్దున్నక అశ్వము కావాలా, తెల్లందాక స్త్రీ కావాలా. అంటే అతని మనసులో ఏంది అని అంటే ఎవరి కన్ను పడకూడదు. ఈ సూర్యుని నాకే గిన్ని కళ్ళలు. మరి నాకన్నా మినిమిక్కిలి ఉన్నది నా భార్య. మరి పరాశ్రీ ఈ యొక్క పరాగి మగవాడు చూస్తే మోహితుడు అవుతాడేమో నా భార్యను అని చెప్పి అనుమానం పెట్టుకొని ఆమెను పొద్దున దాకా నువ్వు అశ్వం అంటే గుర్రము కావాలి, స్త్రీ కావాలని చెప్పి అతను శపించాడు. అప్పుడు అశ్విని రూపంలో ఉన్నప్పుడేమో మా తండ్రి అశ్వాపతి మారాలి, మీ తండ్రి పుట్టాడు. అవును, పద్మిని రూపంలో ఉన్నప్పుడు నువ్వు యమధర్మరాజు పుట్టావు.
మొదలుగా పుట్టినవాడు. మొదలుగా పుట్టినవాడు నీవు. తర్వాత అశ్వపతి మా తండ్రి. మీరిద్దరు అన్నదమ్ములే. నా తండ్రి అశ్వపతి, సరేడు కానీ మా తాత సూర్యుడు. సరే. ఈ పద్మి. నీ యొక్క బుద్ధి హితవు మెచ్చి నీ భర్త జీవము నీకు ఇస్తున్నాను కానీ ఈ యొక్క ముచ్చట ఎవరికైనా ఇతరులకు చెప్తే నీ శిరస్సు యొక్క పత్తి గింజ ఏ విధంగా పలుకుతాదో ఆ విధంగా 12 ముక్కలై మరణించుదువు గాక. సరే, ఇదే నా యాజ్ఞ. మరి నా పత్తి ప్రాణములు ఇస్తున్నావా లేదా? ఇస్తున్నాను. తప్పదు కదా. ఇప్పుడు నేను ఈ చెట్టుకు ఒరిగినది చేపట్ల కరగంటి ఈ మాట కలగాలి పూడు కరగంటి ఈ మాట ఎవరితో మాట్లాడినట్టుగా ఎవరో ఇక్కడికి వచ్చినట్టుగా నాకు కనగంచరు. వారు ఎవరు వచ్చిన వారు? నేను ఎవరితో మాట్లాడాను? అవును, అంటే నిన్ను తప్ప ఎవరితో మాట్లాడుతున్నా చెవున పడ్డాలి. అట్లనా? అవును. రేపు చెప్పేదాని